వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని సంచలన ప్రకటన చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలన్నారు. గత 40 రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్న బాలినేని ఒంగోలులో కొంత భావోద్వేగానికి లోనయ్యారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలులో పేదలకు ఇంటి స్థలాల కోసం నిధులు పట్టుబట్టి మంజూరు చేయించుకున్నారు. ఇందుకోసం పలుమార్లు సీఎంను కలిశారు. నిధులతోనే ఒంగోలు వస్తానని ప్రకటించిన ఆయన అవసరమైతే రాజీనామా చేస్తానన్నారు. 40 రోజుల పాటు ఒంగోలుకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం తాజాగా 213 కోట్లను విడుదల చేయడంతో అలకవీడి నియోజకవర్గానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. 3 కిలోమీటర్ల మేర ర్యాలీని నిర్వహించారు. తాను పట్టాల కోసం వెళ్లి కూర్చుంటే పార్టీ మారుతున్నానని రకరకాల వార్తలు వచ్చాయన్నారు బాలినేని. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పేదల కోసం నిలబడ్డానన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలన్నారు. ఆపై ఎన్నికల్లో తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతాడన్నారు. నేను చివరిసారిగా పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. ఒంగోలు ఎంపీగా మాగుంట విషయంలో చర్చలు జరుగుతున్నాయన్నారు బాలినేని. ఆయనకు సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. తమకు నచ్చిన వ్యక్తులకు సీట్లు రాకుంటే రాజీనామాలు చేస్తామని మాట్లాడడం సరికాదన్నారు బాలినేని. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాను. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతలపాడు ఉంది, కొగుండేపు ఉంది. ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపు పట్టింది నాకు. అట్లాంటి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి. అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొండపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, కనిగిరి అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఒంగోలు నుంచి తానే పోటీ చేస్తానని బాలినేని ప్రకటించడంతో జిల్లాకు సంబంధించి గిద్దలూరు, మార్కాపురం మాత్రమే మిగిలాయి. ఈ 2 సీట్ల విషయంలో అభ్యర్థుల్ని సూచించే బాధ్యతను బాలినేనికి అప్పగించారు జగన్.